కేటీఆర్ లోకేష్ను ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని ఇద్దరు కూడబలుక్కుని కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో 10 కోట్లతో 10,000 మెట్రిక్ టన్నుల గిడ్డంగుల సంస్థ గోదాముల నిర్మాణానికి భట్టి శంకుస్థాపన చేశారు. గోదావరి నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కృష్ణా గోదావరి జలాలపై కొట్లాడతామని స్పష్టం చేశారు. లోకేషన్ కలిసి వచ్చిన సీఎం గారు చెప్తా ఉన్నాడు, నువ్వు బనకచెర్ల కడతా అని చెప్పు, మేము ఆపమని చెప్తాము. అటు ఇటు ఇద్దరు ఉద్రిక్తులు అయితే అటు నువ్వు ఉంటావు ఇటు నేను ఉంటా, మధ్యలో కాంగ్రెస్ కథం అయిపోతుంది, ఏం కాదు ఇది రచ్చగొట్టి కాపాడుకుందాం అని అంటాడు. ఎందుకు గెలిచినావు నువ్వు? లోకేష్ గారిని ఎందుకు గెలిచినావు? దీనికోసమే కదా. ఈ లెక్క చెప్పాలంటే ఇంతవరకు సమాధానం చెప్పండి. మళ్ళీ కాళేశ్వరం ఏమైందో మీరు చూస్తారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇస్తా ఉంటే ఆ రిపోర్ట్ సంబంధించిన వార్తలన్నీ బయటకు వచ్చి ఎక్కడ బయటకు వస్తాయో అవి రాకుండా ఉండాలని ఇంకొక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం బనకచెర్ల తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు అత్యంత అవసరం.